హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీన్యా టేల్స్. నేను మీ లావణ్య. ఈ రోజు మాత్రం ఎపిసోడ్ అద్దరిపోయింది. అంటే మన సుమన్ అన్న మాత్రం ఎపిసోడ్ అంతా ఫైర్ లో ఉన్నాడు అనమాట టాస్క్ లో. అండ్ ఇంకొకటి ఏంటంటే దివ్య ఏదో పాపం అందరితో బాండ్స్ ఏర్పరచుకుంటుంది, అది ఇది అంతా సెట్ అయింది అనుకునే టైంకి దివ్యాకేమో తనుజ వెన్నుపోటు పొడిచింది, తనుజకేమో రీతు వెన్నుపోటు పొడిచింది. అందుకే రిలేషన్స్ గేమ్ గా ఆడాలి. బట్ రిలేషన్స్ ని ట్రస్ట్ చేసి గేమ్ ఆడామంటే ఇట్లే ఫెయిల్ అవుతాం. పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అనమాట ఈ రోజు గేమ్ లో. ఇంకోటి ఏంటంటే పాపం సంజన గారు ఇమ్ము మీద ఉన్న ప్రేమతో ఇమ్ముని గెలిపించాలని స్ట్రాటజీ వాడి లాస్ట్ కి పాపం బోల్తా పడేసింది అనమాట. ఏం జరిగిందో టాస్క్లు ఏంటా అనేది ఎపిసోడ్ లో చూద్దాం. సో ఎవరైనా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కొట్టండి, అన్ని నోటిఫికేషన్స్ మీకు వెంటనే వచ్చేస్తుంటాయి. ఈ రోజు ఇంకా ఎపిసోడ్ లోకి వెళ్ళిపోయామంటే నిన్న మనకు తెలిసిందే కదా, లైక్ ఈజీగా రిక్వెస్టింగ్ అని కాదు కానీ డిస్కషన్ అనేది లేకుండానే ఆర్మీ పవన్ కళ్యాణ్ సేఫ్ జోన్ లోకి వెళ్తాను అనగానే తనుజ ఇచ్చేసింది. మేబీ అది వాళ్ళు గేమ్ ముందు మాట్లాడుకున్నారంటే వాట్ ఎవర్, నువ్వు కూడా 100% ఎఫర్ట్ పెట్టి ఫిజికల్ టాస్క్ అయినా ఏదైనా కూడా నీ ఎఫర్ట్ నువ్వు పెట్టావు కదా. అండ్ అక్కడ వాళ్ళు కూడా చెప్పారు, లైక్ ఆర్మీ పవన్ కళ్యాణ్ కొంచెం తగ్గిందనే చెప్పారు, నువ్వు 100% ఇచ్చావని చెప్పారు. నువ్వు ఫైట్ చేయకుండా ఈజీగా ఇచ్చేసావు. ఇంకా వీళ్ళు ఏంటంటే ఇమాన్యువల్ దివ్య అంటే తనుజాతో డిస్కస్ చేస్తున్నారు అనమాట, ఎందుకు రిజెక్ట్ చేసావు అది అంటే. ఇంకా తను చెప్తుంది ఇలా జరిగింది అలా జరిగిందని. బట్ వాట్ ఎవర్, ఇలా చెప్పుండొచ్చు కదా. అండ్ ఇంకోటి ఏంటంటే వీళ్ళు టీమ్ అప్ అవ్వడానికి కూడా శ్రీజ చెప్పిందంట, బికాస్ మనం ఇద్దరం ఉంటే కొంచెం నీకు ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది, తనుజ అంటే తనుజ సపోర్ట్ కాబట్టి అన్నట్టు వీళ్ళు మాట్లాడుకున్నారంట. తనుజ ఏంటంటే చిన్నపిల్లల్లాగా ట్రస్ట్ చేసేస్తా ఉంది. అసలు ఏంటి వాళ్ళు స్ట్రాటజీ పెట్టి వాళ్ళ గేమ్ కోసం వాళ్ళు ఆడుతున్నారు, నేను యూజ్ చేసుకుంటున్నారు అనేది అర్థం చేసుకోకుండా బ్లైండ్ గా ట్రస్ట్ చేసేసి గేమ్ ఆడేస్తుంది అనమాట. బట్ వాట్ ఎవర్, ఇంకా జరిగిందైతే జరిగిపోయింది. తనేమో సేఫ్ జోన్ లో ఉన్నాడు, తిని డేంజర్ జోన్ లోనే ఉంది కదా, ఇంకేం చేయలేం. ఇక తనుజ ఏం మామూలుగా కామెడీ చేస్తా ఉందన్నమాట. అంటే వీళ్ళందరూ లోపల ఉన్నారు, సేఫ్ జోన్ లో ఉండే వాళ్ళందరూ. తనుజ మామూలుగా లోపలికి వెళ్ళి మా చెల్లి మాకు అంటే దివ్యతో బాండ్ అనేది ఏర్పరచుకుంది. అంటే ఈగోలు ఇవేం లేకుండా నార్మల్ గా అయ్యారు, బాగానే మాట్లాడుకుంటున్నారు. అక్కడ కాసేపు అలా ఇలా కామెడీ జరిగిపోయింది అనమాట. సంజన గారు ఇంకా కొంచెం ఎమోషనల్ లో ఉన్నారనమాట. అంటే ఏంటంటే నా కోసం ఈ హౌస్ లో ఉండేది 4 మెంబర్సే, ఫ్లోరా, ఇమాన్యువల్, డెమోన్ పవన్, రీతు. సంజన ఉంది అనుకున్నాను, సారీ తనుజ ఉంది అనుకున్నాను, బట్ మొన్న విషయంలో కొంచెం హర్ట్ అయ్యాను. నేను ఆల్రెడీ చెప్పాను శాండ్ విషయంలో కానీ అంతా, బట్ నాకే తను త్రీ బకెట్స్ వేసింది, కొంచెం హర్ట్ అయింది అనమాట. బట్ స్టిల్ ఓకే, కంప్లీట్ ట్రస్ట్ చేయను కానీ తను కూడా ఉందనే అనుకుంటున్నాను అని చెప్తారు. ఫైనల్ గా ఏంటంటే గేమ్ ఆడేవాళ్ళు వాళ్ళ స్ట్రాటజీతో గేమ్ బాగానే ఆడుతున్నారు, కాకపోతే ఈ బాండ్స్ పెట్టుకొని ఎవరైతే సఫర్ అవుతున్నారో, బాండ్స్ బరువులు మోస్తున్నారు, వీళ్ళు బాగా ఎఫెక్ట్ అవుతున్నారు అనమాట. నెక్స్ట్ ఇంకా బిగ్ బాస్ అనౌన్స్మెంట్ ఏంటంటే లాస్ట్ ఛాన్స్ ఫర్ డేంజర్ జోన్. అంటే 6 మెంబర్స్ మనకి డేంజర్ జోన్ లో ఉన్నారు కదా, డెమోన్ పవన్, రీతు, తనూజ, సంజన గారు, సుమన్ శెట్టి గారు, శ్రీజ. సో ఇప్పుడు మళ్ళీ వీళ్ళకి లాస్ట్ ఛాన్స్ అనమాట గేమ్, అంటే మళ్ళీ సేఫ్ జోన్ లోకి రావడానికి, ఒకళ్ళు సేఫ్ జోన్ లోకి రావడానికి. సో ఇక్కడ టాస్క్ ఏంటంటే మామూలుగా వాటర్ ట్యాంక్స్ లాగా ప్లాస్టిక్ వి అరేంజ్ చేశారు. అందులో ఇటు సైడ్ అటు సైడ్ థ్రెడ్స్ అనేది ఉందన్నమాట. హ్యాండ్ తో 2 హ్యాండ్స్ తో అది పట్టుకొని వాటర్ ట్యాప్ ఉంటుంది, బజర్ సౌండ్ రాగానే వాటర్ పడుతూ ఉంటుంది అనమాట. ఎవరైతే మిగిలిన సేఫ్ జోన్ లో ఉన్న వాళ్ళు వచ్చేసి ఎవరినైతే వాళ్ళు సేఫ్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళ బకెట్ నుంచి వాటర్ తీసేసి వాళ్ళు ఎవరిని రిమూవ్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ దాంట్లో పోయొచ్చు అనమాట. సో ఎవరు ఎక్కువసేపు అలా ఉంటారు అండ్ ఏంటంటే హెడ్ ఒక్కటే అప్ చేసుకోవచ్చు, బాడీ అంతా కిందకే ఉండాలి. ప్లస్ వాటర్ ఇదైనా కూడా అవుట్ ఆఫ్ ద గేమ్ అన్నట్లు, అంటే బాడీ కొంచెం పైకి లేచిన అట్లా చేస్తే అవుట్ ఆఫ్ ద గేమ్. సో ఇంకా గేమ్ స్టార్ట్ అయింది. ఇక్కడ ఏంటంటే మనకి ఫ్లోరా గారు ఆల్రెడీ 2 వీక్స్ డైరెక్ట్ నామినేషన్స్ లో ఉన్నారు కాబట్టి ఆవిడ ఈ గేమ్ కి సంచాలకుగా పెట్టారు. అయితే ఇది గేమ్ వచ్చేసి ఫైట్ ఫర్ సర్వైవల్ అనమాట. అయితే ఇంకా మామూలుగా తనూజ బర్నీ గారితో డిస్కస్ చేస్తా ఉంది. ఇన్ని రోజులు తనుజకి ఎఫెక్షన్ ఉంది బర్నీ గారి పైన, కాకపోతే ఏంటంటే సపోర్ట్ చేయకుండా కొంచెం ఇంపార్టెన్స్ పక్కకి వెళ్ళిపోయేసరికి దాన్ని తీసుకోలేకపోయి నానా నానా అంటారు కానీ, అంటే డాటర్ అంటారు కానీ అది చూపించట్లేదు, మాటలు చెప్తారు యాక్షన్స్ లో లేవు అని స్టేట్మెంట్స్ పాస్ చేసింది. బట్ స్టిల్ ఇంకా గేమ్ వచ్చేసరికి తనకి తెలుసు ఆయన సపోర్ట్ చేస్తారనేసి. సో ఇంకా ఆయన వెళ్ళి అడుగుతున్నాను, నాకు వాటర్ అంటే భయం అది అంటే, నువ్వు చేయగలవు చేస్తావు అనేసి చెప్తుంది, సపోర్ట్ చేయండి అంటే. చెప్పినా చెప్పకుండా ఆబ్వియస్లీ చేస్తారు, ఇంకా దివ్యాన్ని కూడా సపోర్ట్ చేయమని చెప్తున్నారు అనమాట బర్నీ గారు. అయితే ఫ్లోరా గారు
ఇంకా అందరూ మామూలుగా ఎవరి గేమ్ వాళ్ళు రిక్వెస్ట్ చేసుకుంటున్నారు. పాపం ఇమాన్యువల్ ఏంటంటే, ఇమాన్యువల్ కి ఆల్రెడీ ఆబ్వియస్లీ తను సంజన గారికి చేస్తారు. రీతు ఒక పక్క అడుగుతుంది, తనుజ అడుగుతుంది, అందరు అడుగుతున్నారు. బట్ స్టిల్ తను చెప్పాడనమాట. ఇంకా దివ్య ఏమో రీతుకి చేద్దాం అనుకుంది. శ్రీజకి ఆర్మీ పవన్ కళ్యాణ్ ఉన్నాడు. సుమన్ అన్నకి ఇంకా రాము రాతోడు, డెమోన్ పవన్ కే పాపం అటు ఇటుగా ఉన్నారనమాట. సరే ఓకే, ఇంకా గేమ్ స్టార్ట్ అయింది. అయితే అక్కడ ఏం జరిగిందంటే, మామూలుగా వాటర్ ఫిల్ అవుతుంది, ఎవరు సపోర్ట్ చేయాల్సిన వాళ్ళు బకెట్స్ తో తీసుకొని వేసుకుంటున్నారు, అంతా బానే ఉంది. బట్ ఫ్లోరా గారు సంచాలక్, అండ్ ఫ్లోరా గారు నచ్చిన విషయం ఏంటంటే, గేమ్ ఆడుతూ కూడా ఓన్లీ సంచాలక్ పాత్రే కాకుండా వాళ్ళని ఎంకరేజ్ చేయడం, అంటే టేక్ డీప్ బ్రెత్ తీసుకోండి, చూసుకోండి అని చెప్తూ బాగా అనిపించింది. బట్ ఇక్కడ ఏం జరిగిందో తెలియదు కానీ ఫ్లోరా గారు వచ్చేసి సుమన్ అన్న యువర్ అవుట్ ఆఫ్ ద గేమ్ అని చెప్తారు. ఎందుకు అంటే కాల్ టచ్ అయ్యాయి అని చెప్తారు. మనకు చూపించిన వీడియోలో మాత్రం అంటే వాటర్ లో మనం ఇటు సైడ్ ని చూసినా ఇటు సైడ్ ని చూసినా కాళ్ళు టచ్ అయినట్లే అనిపిస్తుంది. అక్కడికి పాపం సుమన్ అన్న ఫస్ట్ లేదు టచ్ అవ్వలేదమ్మా అని ఆర్గ్యూ చేశారు. పాపం మళ్ళీ లేచారనమాట. వీళ్ళందరేమో ఇంకా ఆర్మీ పవన్ కళ్యాణ్ వీళ్ళంతా సంచాలక్ డెసిషన్ కదన్నా, ఏదన్నా ఉంటే వీకెండ్ ఎపిసోడ్ లో చూద్దాము, సార్ చెప్తారు కదంటే అక్కడికి సుమన్ అన్న అంటున్నాడు, అంతా అయిపోయాక అప్పుడు ఇంకేం మాట్లాడతాను, నేను ఏదైనా అంత ఆర్గ్యూ చెయ్యను కదా, టచ్ అవ్వలేదు అందుకే అంత క్వశ్చన్ చేస్తాను బర్నీ అని అంటాడు, నేను చెప్పను కదన్నా అనేసి. వాళ్ళందరూ ఏంటంటే మిగతా వాళ్ళ గేమ్ కూడా డిస్టర్బ్ అవుతా ఉంది, వాళ్ళందరూ కూడా సఫర్ అవుతున్నారు అనేసి అన్నారు. బట్ సుమన్ అన్న అయితే ఈ రోజు బాగా ఆయన కోసం ఆయన స్టాండ్ తీసుకున్నారు. అక్కడికి ఆయనే అన్నారనమాట, నేనేమన్నా బర్నన్నా నీలాగా 6 అడుగులు ఉన్నానా నా కాలు టచ్ అవ్వడానికి, అసలు అవ్వలేదన్నా అని చెప్తున్నారు. బట్ ఇంకా ఫ్లోరా గారు సంచాలక్ కాబట్టి తన డెసిషనే ఫైనల్. ఫ్లోరా గారు అంటే చూసారు ఆ వాటర్ లో కాలు టచ్ అయినట్టుంది కానీ, బట్ అది టచ్ సుమనన్న గారి కాళ్ళు అయితే అంత టచ్ అయినట్లేదు, 2 ఫింగర్స్ టచ్ అయ్యాయి అన్నారు. బట్ ఇంకా వీకెండ్ ఎపిసోడ్ లో ఏమైనా చూపిస్తేనే మనకు క్లారిఫికేషన్ వస్తుంది. బట్ సుమనన్న మాత్రం అంటే స్టాండ్ తీసుకోరు, గట్టిగా తీసుకోరు అన్నారు కదా, ఈ రోజు మాత్రం ఆయన కోసం ఆయన స్టాండ్ తీసుకొని గట్టిగా ఆర్గ్యూ చేశాడు. ఇంకా ఆర్మీ పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ అందరికి ఇష్యూ అవుతుందన్న ఇంక వదిలేయంటే పక్కకి వెళ్ళిపోయారు కానీ చాలా ఫీల్ అయ్యారు అనమాట. ఎందుకంటే అన్ని గేమ్స్ కష్టపడి ఆడుకుంటూ వచ్చారు కదా, లాస్ట్ ఛాన్స్ మేబీ ఇది విన్ అయ్యే ఛాన్స్ కూడా ఉండొచ్చు. బికాస్ వాటర్ లో ఉండడమే కాబట్టి కొంతమంది వాటర్ లో ఎక్కువసేపు హోల్డ్ చేసుకోగలరు, కానీ పాపం అవుట్ ఆఫ్ ద గేమ్ ఫస్టే వెళ్ళిపోయారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏం చెప్పారంటే, లైక్ మళ్ళీ కాసేపు తర్వాత పాజ్ చేశారు బిగ్ బాస్ గేమ్. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే, వాటర్ ఆల్రెడీ ఫిల్ అయిపోయింది అనమాట. అక్కడికి బర్నీ గారు డెమోన్ సపోర్ట్ చేయట్లేదు కానీ పాపం డెమోన్ అడుగుతున్నారు, ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పు, ఇఫ్ యు ఆర్ నాట్ ఓకే చెప్పు అనేసి అంటున్నారు. అప్పటికే డెమోన్ పవన్ది ఫిల్ అయిపోయింది అనమాట ఆల్మోస్ట్. సో ఇంకేంటి అంటే, ఎక్కువ వాటర్ ఎవరిది ఉందో వాళ్ళని తీసేయమన్నారు. డెమోన్ పవన్ ఆల్రెడీ ఫిల్ అయిపోయి కిందకు పోతా ఉంది వాటర్. సో డెమోన్ పవన్ అవుట్ ఆఫ్ ద గేమ్. బిగ్ బాస్ కూడా అన్నారనమాట, అంటే ఎవరు మీకు సపోర్ట్ చేయకపోవడం వల్ల బికాస్ ఆఫ్ నో వన్ సపోర్ట్ యు ఆర్ ఎలిమినేటెడ్ అనేసి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సేమ్ మళ్ళీ ఇంకా వీళ్ళ 4 మెంబర్స్ ఉన్నారు, తనుజ, రీతు, శ్రీజ అండ్ సంజన గారు. ఇక్కడ ఏం జరిగిందంటే సేమ్ మళ్ళీ పాజ్ చేశారు బిగ్ బాస్. ఎవరికి ఎక్కువ వాటర్ ఉందంటే అప్పుడు రీతు. ఇంకా రీతు ఏంటంటే డెమోన్ పవన్ మామూలుగా వెళ్ళిపోయాడు, ఇంకా రీతు వెళ్ళేసి ఇంక ఏడుపు స్టార్ట్ చేసింది. అక్కడికి డెమోన్ పవన్ ఇంకా ఓదారుస్తున్నాడు అనమాట, ఏమైందమ్మా ఇంక వదిలేసేయి, ఫస్ట్ ఫ్రెష్ అప్ అవ్వు, నీ టవల్ ఎక్కడ, ఎంత ప్యాంపర్ చేస్తున్నారంటే మేబీ వాళ్ళది ఏదో పెద్ద లైక్ చాలా ఇయర్స్ నుంచి ఫ్రెండ్షిప్ అలా ఉన్నట్టుందనమాట. బట్ ఓకే, ఇంకా అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ బ్యాక్ టు గేమ్. సో ఇప్పుడు ఏంటంటే ఇంకా అదే లాస్ట్ రౌండ్ అని చెప్తారు, 3 మెంబర్స్ ఉన్నారు కదా, అదే లాస్ట్ రౌండ్. సో ఫైనల్ గా ఏంటంటే సంజన గారు కూడా పాపం బర్నీ అని రిక్వెస్ట్ చేసుకుంటున్నారు. ఇంకా చెప్పారనమాట, తనూజకి నేను ఒకటే అమ్మ సపోర్ట్ చేస్తున్నది, ఇక్కడ చేస్తున్నారు, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ అని చెప్పి ఇంకా తనూజకే సపోర్ట్ కంటిన్యూ చేస్తారు. ఫైనల్ గా తనూజ విన్ అయిందనమాట. తనూజ దాంట్లోనే వాటర్ తక్కువ ఉంటుంది. ఇంకా బర్నీ గారు అయితే ఫుల్ హ్యాపీ ఫీల్ అయ్యారు. దివ్య కూడా హ్యాపీ. ఇంకా తనుజ అంటే కూల్ వాటర్ కదా, చాలాసేపు ఉండిపోయారు కదా, అసలు బర్నీ గారు అట్లే చిన్నపిల్లని ఎత్తుకుంటారు కదా, అంటే మేబీ ఆయనకి ఒక కూతురు ఉంటే ఎట్లా ఎత్తుకొని వెళ్తారో అలా ఎత్తుకొని వెళ్ళారనమాట. ఇంకా అందరూ మామూలుగా ఫ్రెష్ అయ్యారు, అయిపోయింది. ఇక మన ఇమానుల్ కామెడీ స్టార్ట్ చేశాడు అనమాట, అంటే సుమనన్న మీద. సుమనన్న అసలు పూల్ నుంచి ఒక పులిలాగా లేచాడు. బట్ సుమనన్న స్పోర్టివ్ గానే తీసుకుంటాడు, బికాస్ ఎందుకంటే ఓడిపోయినా కూడా ఇలా కామెడీ చేస్తున్న కొంతమంది పాజిటివ్ గా తీసుకుంటారు, కొంతమంది హర్ట్ అయిపోతారు. బట్ సుమనన్న కూడా అలా ఒక సూపర్ కమీడియన్ కాబట్టి దాన్ని స్పోర్టివ్ గా తీసుకుంటారు కానీ హర్టింగ్ వేలో తీసుకోరు. సో ఇంకా అక్కడ అయిపోయింది, తనుజ విన్ అయిందనమాట.
కామెడీ అయిపోయింది. సంజన గారు మామూలుగా అయ్యో నా కోసం నా కొడుకు ఎంత కష్టపడ్డాడు, ఇన్ని బకెట్లు మోసాడు అది ఇది అనేసి ఇమాన్యువల్ ని ప్యాంపర్ చేస్తా ఉంది. ఇంకా రీతు మామూలుగా ఇమాన్యువల్ తో గేమ్ గురించి డిస్కషన్ అనమాట. అంటే వాటర్ అటు ఇటు సేమ్ అదే గేమ్ గురించి డిస్కషన్. అక్కడ ఏమైందంటే బర్నీ గారు వచ్చేసి అడిగారు తనుజకి హెల్ప్ చేస్తావా అంటే, లేదన్న నేను మా మమ్మీకి చేయాలనుకున్నప్పుడు ఈయనేదో అబ్బా అన్నాడంట. అది కొంచెం పాపం ఇమ్ము హర్ట్ అయ్యాడు, అయిపోయింది. నెక్స్ట్ ఇంక ఈ గేమ్ డిస్కషన్ అంతా అయిపోయేసరికి బిగ్ బాస్ అనౌన్స్మెంట్. లైక్ ఈ రోజు కెప్టెన్సీ టాస్క్ ఉంది కదా మనకి, మెయిన్ అదే కదా ఫ్రైడే కెప్టెన్సీ టాస్క్. సో కెప్టెన్సీ టాస్క్ ఈసారి కెప్టెన్సీ టాస్క్ ఏంటంటే బ్లైండ్ ఫోల్డ్ గెస్ అనమాట. అంటే 6 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూర్చుంటారు. సేఫ్ జోన్ లోకి వెళ్ళిన 6 మెంబర్స్. మనకి సంజన గారు వచ్చేసి సంచాలక్. అయితే ఒక్కొక్క లైట్స్ ఉంటాయన్నమాట. ఇప్పుడు బజర్ మోగ్గానే సంచాలక్ సంజన గారు వెళ్ళి ఎక్స్క్యూజ్ మీ సంజన గారు వెళ్ళి ఒక బ్లైండ్ ఫోల్డ్ వాళ్ళని మామూలుగా తట్టి వాళ్ళు వచ్చి ఒక లైట్ వేరే వాళ్ళది లైట్ ఆఫ్ చేయాలి. మళ్ళీ యాజ్ యూజువల్ గా వాళ్ళ పొజిషన్కి వెళ్ళి కూర్చోవాలన్నమాట. అప్పుడు సంజన గారు అందరి బ్లైండ్ ఫోల్డ్స్ తీయమంటే ఎవరి లైట్ అయితే ఆఫ్ అయిందో ఎవరు ఆఫ్ చేశారో వాళ్ళు గెస్ట్ చేయాలి. ఒకవేళ కరెక్ట్ గా గెస్ట్ చేశారంటే లైట్ ఆఫ్ అయిన వాళ్ళు అవుట్ ఆఫ్ ద గేమ్. రాంగ్ గా గెస్ట్ చేశారు అంటే వీళ్ళు అవుట్ ఆఫ్ ద గేమ్ అనమాట. సో ఇక్కడ మనకు అందరికీ తెలిసిన విషయమే సారీ ఇక్కడ మనకు అందరికీ తెలిసిన విషయమే సంజన గారు పాపం ఇమాన్యువల్ కి సపోర్టే చేయాలి అనుకుంటారనేసి. ఇంకా ఫస్ట్ వచ్చేసి సంజన గారు రాముకి తట్టారు. రాము వెళ్ళేసి దివ్య గారు లైట్ అయితే ఆఫ్ చేశారనమాట. దివ్య గారు స్ట్రాటజీ గానీ అనాలిసిస్ గానీ బాగా చేస్తారు కదా. సో దివ్య గారు అనాలిసిస్ ప్రకారం ఏంటంటే ఇమాన్యువల్ అన్నని ఫస్టే తీయరు. సో వీళ్ళు నా మీద ఫోకస్ చేయరు. సో ఇంకా అటు ఇటు చూసుకొని ఆర్మీ పవన్ కళ్యాణ్, రాము రాథోడ్ అట్లా అనుకొని కరెక్ట్ గెస్ట్ చేసింది అనమాట రాము రాథోడ్ అనేసి. సో ఇంకా రాము రాథోడ్ ఏమో అవుట్ ఆఫ్ ద గేమ్. సెకండ్ వచ్చేసి బర్నీ గారు. సో బర్నీ గారేమో ఆర్మీ పవన్ కళ్యాణ్ ని లైట్ ఆఫ్ చేస్తారనమాట. ఇంకా సో ఆర్మీ పవన్ కళ్యాణ్ కూడా చూసుకొని కరెక్ట్ గా గెస్ట్ చేశారు. ఎందుకంటే ఇమ్ముని ఎలాగూ తీయరు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇమ్ముని తీయరు ఒకటి, ప్లస్ ఇప్పుడు దివ్య తనుజ వీళ్ళది ఆఫ్ చేయదన్న గ్యారంటీ ఉంది. సో అలా తన అనాలిసిస్ ప్రకారం బర్నీ గారని కరెక్ట్ గా గెస్ట్ చేశారనమాట. సో ఇంకా బర్నీ గారు అవుట్ ఆఫ్ ద గేమ్. థర్డ్ తనుజ ఏమో దివ్య లైట్ ఆఫ్ చేసింది. ఇక్కడ ఆల్రెడీ దివ్యకి తనుజకి ఒక బాండ్ ఏర్పడింది కాబట్టి ఓకే, దివ్య పాపం కరెక్ట్ గా గెస్ట్ చేసే ఇది ఉండి కూడా, అంటే ఆర్మీ పవన్ మళ్ళీ చెప్పింది కదా ఇలా చూసుకున్నాడు ఎవరు అంత యాక్టింగ్ చేయరు కదా అనేసి. బట్ స్టిల్ తను అక్కడ ఒక స్టేట్మెంట్ కూడా చెప్పింది, తనుజ నాది ఆఫ్ చేయదని అనుకుంటున్నాను, సో కాబట్టి అనేసి ఆర్మీ పేరు చెప్పింది అనమాట. కానీ అక్కడ చూస్తే తనుజ. ఇంకా సంచాలక్ కూడా అంటుంది కదా ఇది రాంగ్ ఆన్సర్, బట్ కరెక్ట్ ఆన్సర్ అయితే చెప్పను, వెళ్ళి కూర్చోండి అని చెప్తుంది. ఇంకా ఫోర్త్ వచ్చేసి మన ఇమ్ము. ఇక్కడే సంజన గారు బోల్తా పడ్డారు. అసలు ఇమ్ముని ఇన్వాల్వ్ చేయకుండా ఆర్మీను తనుజను వాళ్ళిద్దరిని ఇన్వాల్వ్ చేసింటే బాగుండేది. బట్ ఇమ్ముని ఇన్వాల్వ్ చేసేసరికి ఇమ్ము ఏమో తనుజ. సో తనుజ ఇంకేమనుకుంది, ఆర్మీ పవన్ కళ్యాణ్ నన్ను తీయడు కదా ఇమ్మునే పెడతాడు కదా అనేసి ఇంకా కరెక్ట్ గా గెస్ట్ చేసింది అనమాట. ఇక్కడ అసలు సంజన ఫస్ట్ నుంచి బాగా స్ట్రాటజీ అప్లై చేసి లాస్ట్ లో బోల్తా పడేశారు. సో ఇమ్ము అని కరెక్ట్ గా గెస్ట్ చేశారు. నెక్స్ట్ ఛాన్స్ వచ్చేసి ఇంక ఉన్నది ఎవరు, ఆర్మీ పవన్ కళ్యాణ్ తనుజ. సో వీళ్ళిద్దరిని ఎలా సెలెక్ట్ చేయాలంటే మనకి డేంజర్ జోన్ లో ఉన్న వాళ్ళు వచ్చేసి వాళ్ళు ఏకాభిప్రాయంగా ఒకరిని ఎన్నుకోవాలన్నమాట. ఇంకా వీళ్ళు డిస్కషన్ స్టార్ట్ చేశారు. సంజన గారు, సుమన్ అన్న, డెమోన్ పవన్, రీతు, శ్రీజ ఏమో తన పాయింట్ క్లారిటీగా చెప్పింది, నేను పవన్ కే చేస్తాను. బికాజ్ 2 weeks తనకి ఛాన్స్ రాలేదు, తర్వాత గేమ్స్ బాగా ఆడాడు. సో ఇప్పుడు కూడా లాస్ట్ వీక్ టాస్క్లు కూడా అదరగొట్టాడు, నేను తనని కెప్టెన్ గా చూడాలనుకున్నా. ఓకే తన క్లారిటీగా ఉంది చెప్పింది, ఓకే దాని ఫైన్. సంజన గారు, సుమన్ అన్న మాత్రం పాప తనుజ అని చెప్పారు. బట్ డెమోన్ అండ్ రీతు కూడా ఆర్మీ పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ అనమాట. సో ఇంకా యునానిమస్ ఓట్ కాబట్టి సంజన గారు వచ్చి అనౌన్స్ చేశారు, లైక్ మేమిద్దరం అయితే నీకేమ్మా, వీళ్ళు ముగ్గురు అంటే అందరు డెసిషన్ ఫైనల్ కాబట్టి. సో ఆర్మీ పవన్ కళ్యాణ్ అంటే పాపం అక్కడికి సారీ చెప్తుంది, ఇట్స్ ఓకే. తనుజ దాన్ని స్పోర్టివ్ గానే తీసుకుంటుంది, అక్కడ స్పోర్టివ్ గానే తీసుకుంటుంది, ఇంకా లోపలికి వెళ్ళిపోతుంది. అక్కడ ఏంటంటే ఇంకా ఇది అయిపోగానే వెంటనే తనుజాకి అర్థమైపోయింది దివ్య విషయంలో తను చాలా మిస్టేక్ చేసింది అనేది. బికాజ్ ఎందుకంటే తను నమ్మింది కదా, అక్కడ స్టేట్మెంట్ కూడా చెప్పింది తనుజ నాకు తీయదు అనేసి. సో ఇంకా తనుజ వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, సారీ ఇలా జరిగింది బికాజ్ అంటే ఇద్దరం కలిసి ఆడాం కదా, ఇప్పుడు 2 weeks బాండ్, ఇది 5 weeks బాండ్,
తను కెప్టెన్ అవ్వాలనుకున్నాడు, గేమ్స్ ఆడాడు అంటే అలాంటప్పుడు గేమ్ ముందు నేను తీయను అనే స్టేట్మెంట్ దివ్యకి చెప్పుండకూడదు కదా. నువ్వు అర్థం చేసుకుంటావు అనుకున్నాను అంటే బర్నీ గారు కూడా అప్పుడు ఏమన్నారు, నువ్వు అర్థం చేసుకుంటావని అనేసి అన్నారు. తను చెప్పింది నో ఐ కాంట్ అండర్స్టాండ్, వదిలేసే అని చెప్తుంది. ఇంకా లే అని అక్కడికి అయిపోతుంది. కానీ బట్ దివ్య అయితే బాగా హర్ట్ అయింది. ఎందుకంటే మేబీ గేమ్ ముందు ఆ మాట చెప్పకపోయినా తను ట్రస్ట్ చేసి ఉండదు, అక్కడ కరెక్ట్ గా గెస్ట్ చేసి ఉంటది. తన వల్ల పోయింది కదా. మేబీ ఒకవేళ తను అయి ఉండొచ్చేమో, అయి ఉంటే తనకి ఇమ్యూనిటీ రావడము, లేకపోతే అట్లీస్ట్ తన కెప్టెన్ అయ్యింది అనేది ఉంటది కదా. ఓకే, ఈ డిస్కషన్ అయిపోతుంది. తర్వాత ఇంకా కెప్టెన్సీ బ్యాడ్జ్ రాము రాథోడ్ని తీసి ఆర్మీ పవన్ కళ్యాణ్కి ఇవ్వమంటే ఆర్మీ పవన్ కళ్యాణ్ ఏమో దివ్య చేతుల మీదుగా తీసుకోవాలనేసి దివ్య చేతుల మీదుగా తీసుకుంటాడు అనమాట. ఇదంతా బానే ఉంది, కెప్టెన్సీ బ్యాడ్జ్ తీసుకున్నాడు, అంతానే బానే ఉంది. ఇంకా తనుజ మామూలుగా కిచెన్ అంటే సంజన గారు మాట్లాడుతుంటే డిస్కషన్, తనుజ చెప్తుంది ఇక్కడ నాకు ఎవ్వరు సపోర్ట్ లేదు, ఒక నాన్న తప్ప. అంటే సపోర్ట్ తనుజ అక్కకి ఎక్కువ ఉందని అని ఎట్లా అంటారు, అది ఇదని తన బాధ తను చెప్పుకుంటోంది. బర్నీ గారు కూడా వచ్చారు, అంటే ఇసుక టాస్క్ లో కూడా అట్లే జరిగింది, మొన్న టాస్క్ లో కూడా బర్నీ గారే కదా సపోర్ట్ చేశారు అనేసి అంటే ఇంకా డెమోన్ పవన్ కూడా మాట్లాడుతున్నాడు మధ్యలో. అలా అని కాదు, ఆర్మీ పవన్ కళ్యాణ్ టాస్క్ వైజ్ అంటే నేను నీతో మాట్లాడలేదు, అక్కడ ఆర్గ్యుమెంటే జరుగుతా ఉంది. ఫైన్ అంతా అయిపోయింది. ఇక్కడ ఏంటి అంటే ఫస్ట్ లో పాపం తనుజ గెలిచింది కదా గేమ్ వాటర్ టాస్క్ లో, కనీసం రీతు వెళ్ళి ఒక అప్రిషియేషన్ కానీ ఏమి లేదు, తన దగ్గరకు కూడా వెళ్ళలేదు. అంటే తనుజ ఆ పాయింట్ కూడా అంటుంది బర్నీ గారితో. బర్నీ గారు వెళ్ళబోతుంటే ఓకే ఫైన్ నన్ను జస్ట్ ఎక్స్ప్లెయిన్ అంటే చెప్తున్నాను ఇట్లా జరిగింది అనేసి అంటే, అప్పుడైనా నువ్వు అర్థం చేసుకోవాలి కదా, ఎవరి గేమ్ వాళ్ళు ఆడుతున్నారు. ఆ రోజు నువ్వు బెడ్ పైన రీతు కోసం అంత ఇది చేసావు కదా, అంటే నీకు తెలుసు బర్నీ గారు నిన్ను లాగడానికి ఒప్పరు అనేసి, బట్ తన కోసం నిలబడ్డావు. బట్ స్టిల్ ఈ రోజు చూసావా, నువ్వు గెలిచాక తన కనీసం నీ దగ్గరకు కూడా రాలేదు. సో ఇంకా మీదన్నా నీ గేమ్ మీద నువ్వు ఫోకస్ చేస్తే బాగుంటుంది. బయట ఇంతమంది మీ ఫ్యాన్స్ మిమ్మల్ని ఓట్ చేసి గెలిపిస్తున్నారు, మీరేమో అక్కడికి వెళ్ళి బాండ్స్ క్రియేట్ చేసుకొని గేమ్ స్పాయిల్ చేసుకుంటున్నారు. బెటర్ గేమ్ మీద ఫోకస్ చేస్తే బాగుంటుంది. ఇంకా మామూలుగా అక్కడ డిస్కషన్ అయిపోతుంది. దివ్య ఇమానుల్ డిస్కషన్ అనమాట. అంటే ఏం లేదు, తనుజ గేమ్ గురించి తను ఇలా చెప్పింది కాబట్టి నేను ట్రస్ట్ చేశానన్నా, లేకపోతే నేను కరెక్ట్ గా గెస్ట్ చేశాను. బికాస్ పవన్ ఇట్లా పైకి చూశాడు, ఎవరు యాక్టింగ్ చేయడానికి కూడా అంత చూడరు కదా, బట్ స్టిల్ చూశాడు. కానీ తను తీయదు అని చెప్పింది కాబట్టి నేను తనని బ్లైండ్ గా ట్రస్ట్ చేశాను, అదే నా తప్పు అంటే ఇమానుల్ కూడా అదే అంటున్నాడు అనమాట. అంటే బ్లైండ్ గా తను అట్లా ఎట్లా చేసేస్తుంది గేమ్ అనేసి. బర్నీ గారితో కూడా ఇదే డిస్కషన్ జరిగింది, తన గేమ్ అసలు అర్థం కావట్లేదు అనేసి. దివ్య కూడా పాపం బర్నీ గారితో చెప్తుంది, తను తీయదనే కదా నేను ఎవరిని ట్రస్ట్ చేయలేదు, తను ట్రస్ట్ చేశాను, అందుకే ఇక్కడ ఎవరినైనా ట్రస్ట్ చేస్తానంటే ఈయనను మాత్రమే అనేసి ఇంకా సుమన్ అన్నకు చెప్తా ఉంటుంది. దివ్య బాధలో అర్థం ఉంది. అందరు ఏంటంటే వైల్డ్ కార్డ్ గా వచ్చావు, నీకు బెనిఫిట్స్ ఉన్నాయని కొంతమంది, వీళ్ళేమో కొంచెం బాండ్ ఏర్పడింది అనుకుంటే నువ్వు అర్థం చేసుకుంటావు మెచ్యూర్డ్ గా ఇంకొంతమంది. అంతే తప్పితే పాపం దాన్ని సపోర్ట్ చేద్దాము అనేసి మాత్రం 100% సపోర్ట్ అనేది రావట్లేదు అనమాట. తర్వాత కెప్టెన్ పిక్, ఇక్కడ తనుజ గారి మీద బాగా కోపం వచ్చింది. ఏంటి అంటే శ్రీజ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది తనుజకి, అంటే ఎందుకు క్యాప్టెన్సీ బ్యాడ్జ్ దివ్య గారి దగ్గర తీసుకున్నారంటే ఫస్ట్ తను వచ్చినప్పుడు వర్స్ట్ పర్ఫార్మర్ అని చెప్పారు కదా, అందుకని తీసుకున్నారంట. అక్కడ అంత అవసరం లేదు కదా, తన ఒపీనియన్ తను చెప్పింది ఓకే రాబాయ్, అంతేగాని దాన్ని నువ్వు పర్సనల్ గా పెట్టుకొని క్యాప్టెన్సీ. ఈమె తనుజ ఫీల్ అవ్వడం ఏంటంటే ఇప్పటిదాకా బానే ఉంది, నీకోసం కదా నువ్వు గేమ్ ఆడేవని ఇంతవరకు చెప్పావు, బర్నీ గారి సపోర్ట్ అది అని చెప్పావు. ఇప్పుడు తనేమంది అంటే ఈ ఫోటో నీ దగ్గర పెట్టించాలనుకున్నాడు అని శ్రీజ చెప్తే తనుజ ఏం చెప్తుందంటే ఇది కాదు కెప్టెన్, ఇది కదా 5th వీక్ కెప్టెన్ కావాలి అంటే రీతు ఏమో డెమోన్ పవన్ కెప్టెన్ అనుకుంటది, ఈవిడేమో ఆర్మీ పవన్ కళ్యాణ్ కెప్టెన్ 5th వీక్ కెప్టెన్. అంటే వీళ్ళు ఫిక్స్ అయిపోయారా ఏంటి ఈ వీక్ కెప్టెన్ వీళ్ళు చేసేయాలి అనేసి. వాళ్ళని కెప్టెన్ చేయడం కాదమ్మా, మీరు కెప్టెన్ అవ్వడానికి చూడండి ఫస్ట్. మీకోసం ఫ్యాన్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఇంత వెయిట్ చేస్తుంటే మీరేమో అక్కడికి వెళ్ళి వేరే వాళ్ళని సపోర్ట్ చేసి వాళ్ళని గెలిపియాలని చూస్తున్నారు. మీరు గెలవడానికి ట్రై చేయండి. ఆల్రెడీ సేఫ్ జోన్ ది పోగొట్టుకున్నావు, ఇప్పుడు ఏమరా అంటే 5th వీక్ కెప్టెన్ చేయాలి అనుకుంటున్నావు. నీ గేమ్ కొంచెం డైవర్ట్ అవుతుంది అని అందరికి అనిపిస్తుంది, కొంచెం అది కరెక్ట్ చేసుకుంటే బాగుంటుంది. సేమ్ ఇంక ఇది డిస్కషన్ జరిగింది. ఇమాన్యుల్ బర్నీ గారు కూడా సేమ్ తనుజ గేమ్ గురించే డిస్కషన్ అనమాట. అంటే అనవసరంగా ఇప్పుడు తెలిసాక కూడా తెలియకుండా చేయడం ఓకే, ఇప్పుడు తెలుస్తుంది కదా డెమోన్ పవన్ అండ్ రీతు ఒక టీమ్ గా ఆడారు, నీకు సపోర్ట్ చేయలేదు, అది అయిపోయింది ఓకే. మళ్ళీ ఇప్పుడు నువ్వు దివ్యాని వెన్నుపోటు పొడిచావు, మళ్ళీ నిన్ను అర్థం చేసుకోవాలంటే ఎలా అంటే నువ్వు విన్ అయినప్పుడు ఒకలా రియాక్ట్ అవుతావు, నీకు సపోర్ట్ చేయకపోతే ఇంకోలా రియాక్ట్ అవుతావు. మేబీ అది వాళ్ళ గేమ్ స్ట్రాటజీ అవ్వచ్చు, అండ్ వాళ్ళకి అక్కడ ఏది ఇంపార్టెంట్ అనిపించి అది అర్థం చేసుకోవాలి. కానీ ప్రతిదానికి అలగడం
అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇన్ని రోజులు వీరిద్దరూ గేమ్స్ ఆడి ఈజీగా గివప్ ఇచ్చేసారు. అలా గివప్ ఇవ్వకుండా మీకోసం మీరు స్టాండ్ తీసుకొని ఉంటే మేబీ ఆ కెప్టెన్సీ బ్యాడ్జ్ అనేది ఈరోజు మీకు వచ్చి ఉంటుంది కదా. మళ్ళీ ఆ ఆపర్చునిటీ రావాలంటే ఎంత కష్టం. ఇంత గేమ్స్ ఆడే కదా మీరు ఆపర్చునిటీ తెచ్చుకున్నారు, దాన్ని చేతులారా మిస్ చేసుకున్నారు. సో ఈ రోజు అయితే ఎపిసోడ్ ఇలా ముగిసిపోయింది. నెక్స్ట్ ఏంటంటే రేపటికి ఆల్మోస్ట్ ఎలిమినేషన్ అయితే లేదన్నారు. బట్ కానీ మనకి డబుల్ ఎలిమినేషన్, ఇది ఇంగ్లీష్ జోన్ లో ఉన్న వాళ్ళు ఎవరు ఎలిమినేట్ అవుతారో ఎల్లుండి ఎపిసోడ్, ఐ మీన్ రేపటి ఎపిసోడ్ లో చూసేద్దాం. ఇంకొకటి ఏంటంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ మాత్రం ఈసారి చాలా వైల్డ్ గా ఉండబోతున్నాయని అయితే అంటే భారీగా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయన్నమాట. బికాజ్ ఇంకా మనకి సీజన్ లో ఆ మజా అనేది రావట్లేదు. అంటే గొడవలనే కాదు, ఒకటి ఉంటది కదా లైక్ టాస్క్ వైజ్ కానీ ఏదైనా కూడా అప్పటికప్పుడు ఫైర్ మీద ఉన్న మళ్ళీ నార్మల్ గా ఒక హౌస్ లో ఎలా ఉంటారో అలా ఉండేది. బట్ ఇంకా అది స్టార్ట్ అవ్వలేదు. మేబీ వైల్డ్ కార్డ్స్ వచ్చాక వైల్డ్ గా స్టార్ట్ అవుతుందేమో. అండ్ కమింగ్ ఎపిసోడ్స్ ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతున్నాయి. అండ్ రేపటి ఎపిసోడ్ కోసం ఖచ్చితంగా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ మీకు వస్తూనే ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.